మునుపటికొకడు ఒక కుక్కపై కక్షగట్టి చంపాలనుకుని అది పిచ్చి కుక్క అని అరిచాడట. పక్కనున్న వాళ్ళంతా తలో రాయి వేసి దాన్ని హతమార్చారట. ప్రభుత్వాసుపత్రులపై రాష్ట్ర ప్రభుత్వ తీరు అచ్చం అలానే ఉంది. 2.5 నెలల వరకు ప్రభుత్వాసుపత్రులంటే పేద, దిగువ, మధ్యతరగతి వర్గాల్లో అపార నమ్మకం కలిగేలా పనితీరుండేది. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే ఉద్దేశపూర్వకంగా వాటిని పతనావస్థకు తీసుకెళ్లేలా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఆ చివర ఉన్న అనంతపురం నుంచి ఈ చివరన ఉన్న శ్రీకాకుళం వరకు కేవలం ఈ 2 నెలల్లోనే ఏ ఆసుపత్రి నిర్వహణ చూసినా అస్తవ్యస్తంగా మారిపోయాయి. ఇందుకు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి అధ్వాన పరిస్థితులే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చోద్యం చూస్తున్నాయి. నెల్లూరు నగర నడిబొడ్డున 17 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. వైఎస్ఆర్సీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశారు. సిబ్బంది కొరతను తీర్చారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు రాజీ పడకుండా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటేషన్ను మెరుగుపరిచి పారిశుద్ధ నిర్వహణకు పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహణ లోపం ఏర్పడింది. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన రోగులకు తాగునీరు కూడా అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. హాస్పిటల్లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా తయారైంది. ప్రసూతి కోసం వచ్చే గర్భిణీ కుటుంబ సభ్యులు విశ్రాంతి గదుల్లో సరైన సౌకర్యాలు, పారిశుద్ధ్యం లేకపోవడంతో చెట్ల కిందే వారు నిద్రిస్తున్నారు. ఆసుపత్రి ఆవరణలో మెడికల్ వ్యర్థాలు గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. ఒక రకంగా నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ డంపింగ్ యార్డ్ ని తలపిస్తోంది. ఆసుపత్రిలో శానిటేషన్ అధ్వాన పరిస్థితిలో ఉంది. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉంటూ భరించలేని కంపు కొడుతున్నాయి. ఆసుపత్రిలో శానిటేషన్ అధ్వానంగా ఉండడంతో వార్డుల్లో ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు వార్డులలో లైట్లు కూడా లేకపోవడంతో రాత్రిపూట రోగులు అవస్థలు పడుతున్నారు. నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్నటువంటి వార్డ్స్ కానీ, బాత్రూమ్స్ కానీ గమనించినట్లయితే ఎక్కడ మనం హాస్పిటల్లో ఉన్నామా లేదంటే అంధకారంలో ఉన్నటువంటి చీకటి గదుల్లో ఉన్నామా అన్నటువంటి ధోరణిలో ఉంటుంది. ఎక్కడ కూడా చాలా దగ్గర లైట్లు పనిచేయట్లేదు. అలాగే డ్రైనేజీలు చూస్తే ఈ హాస్పిటల్, ఈ కాలేజీ మొత్తంలో 420 డ్రైన్స్ ఉన్నాయని చెప్పని వీళ్ళు అఫీషియల్గా ఎంఓయూలు ఇచ్చినారు. ఏ ఒక్క డ్రైన్ కూడా వీళ్ళు క్లీన్ చేసిన పాపాన పోలేదు. కానీ ప్రతి నెల 4,20,000 రూపాయలు డ్రైన్స్ క్లీన్ చేస్తున్నట్లుగా వీళ్ళు డబ్బులు ప్రభుత్వం మోసం చేసి డబ్బులు డ్రా చేస్తున్నారు. చిన్నపిల్లల వార్డుతో పాటు ఎమర్జెన్సీ వార్డుల్లో కూడా కనీస సౌకర్యాలు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ప్రధానంగా శానిటేషన్ అధ్వానంగా ఉండడంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ ప్రైవేట్ ఏజెన్సీకి నెలకి సుమారు ₹1 కోటి చొప్పున శానిటేషన్ కాంట్రాక్ట్ అప్పగించారు. 200 మందికి పైగా శానిటేషన్ సిబ్బంది పనిచేస్తున్నప్పటికీ వారిని పర్యవేక్షించే వాళ్ళు లేకపోవడంతో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. ఆసుపత్రి ఆవరణలో మొత్తం 446 మ్యాన్ హోల్స్ ఉండగా వాటిని క్లీన్ చేసేందుకు నెలకు ₹4,30,000 రూపాయలు ప్రభుత్వం కాంట్రాక్టర్ కు చెల్లిస్తోంది. మ్యాన్ హోల్స్ ని క్లీన్ చేయకపోవడంతో మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. జిల్లాలో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి కావడంతో నలుమూలల నుంచి రోగులు ఇక్కడికే వస్తూ ఉంటారు. అయితే వారికి కల్పించాల్సిన కనీస వసతులను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా కనిపిస్తోంది. శానిటేషన్ కాంట్రాక్ట్ వర్క్ చేసే ఏజెన్సీ పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తూ ఉండడంతో పారిశుద్ధ్యంతో రోగులు సావాసం చేయాల్సి వస్తోంది. ఆసుపత్రిలో పరిస్థితులు చూస్తే హాస్పిటల్ కి వచ్చేవారు కొత్త రోగాలను కొని తెచ్చుకోవడం ఖాయమని రోగుల బంధువులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆసుపత్రిలో నెలకొన్న పారిశుద్ధ్యం సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.